ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ ప్రకటనపై న్యాయం కోసం వైఎస్ జగన్మోహన్ డిమాండ్ అండి. సో, మాజీ సీఎం డిమాండ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఐఆర్, డిఏలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు ఎప్పుడు తీరుతాయా? కొత్త పీఆర్సీ అమలు గురించి ఏమిటి అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు అభ్యర్థనలు చేశారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, కొత్త పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలతో పాటు ఇతర ఫినాన్షియల్ డ్యూటీస్, ట్రావెల్ అలవెన్స్లు, మెడికల్ రియంబర్స్మెంట్, జీఎల్ఐ, ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఐఆర్ మరియు పీఆర్సీ పరిస్థితి ఏంటి? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ కమిటీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇక పెండింగ్ జీతాల బకాయిలు కూడా సకాలంలో చెల్లించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పాలనలో ఆర్థిక పరిస్థితి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ ఖజానా సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, జీఎల్ఐ నిధులను వినియోగించుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వివరించారు. ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 30% ఫిట్మెంట్ను ప్రకటించింది. అదేవిధంగా పీఆర్సీ అమలు చేయడానికి ప్రత్యేకంగా కమిటీ నియమించబోతున్నట్టు హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు గురించి స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగాల కోత మరియు తొలగింపులు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,60,000 మంది వాలంటీర్ ఉద్యోగాలను తొలగించారు. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్లో 18,000 మంది, ఫైబర్నెట్, ఏపీ ఎండిడిసి అలాగే ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖల్లో వేల మంది ఉద్యోగులను తొలగించారని ఆరోపణలున్నాయి. వీటితో పాటు గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల ఖాళీల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతోందా అనే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను నష్టపరిచేలా కాకుండా వారి బకాయిలు వెంటనే విడుదల చేసే కొత్త ఉద్యోగాల అవకాశాలను కల్పించాలని అయితే కోరుతున్నారు.